హాయ్ అండి. ఇది అయితే బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు చాలా బాగుంది చూసారా క్లాత్. అయితే ఈ బ్లౌజ్ చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఏ విధంగా మార్క్ వేస్తున్నానో. ఎందుకంటే చాలా సింపుల్గా మార్క్ వేసేస్తున్నాను. చాలా చాలా సింపుల్ చూడండి. ఇంకా ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు అని మీకు ఐడియాగా నేనైతే మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా ఎంత సింపులో. చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు అని. ఇది 2.5 ఇంచీలు కిందన పావు తక్కువ, కింద మెడకి పావు తక్కువ 3 ఇంచీలు వేసుకొని మనం ఇలాగా పెట్టాము. ఇక్కడ నుంచి నేను 6 ఇంచీలు మార్కు, ఆమ్ రౌండ్కి 6 ఇంచీలు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఎంత బాగా కుట్టుకోవచ్చండి. కుడితే చాలా బ్లౌజ్ చాలా నీట్గా, ఎంత ఫిట్టింగు అది కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళైతే చాలా బాగుందండి బ్లౌజ్ అని నాకు మరీ చెప్పారు. నేను అనుకుంటాను ఎందుకు ఎలా చెప్తారు, చెప్పాలేంటి అలా మనసులో పెట్టుకోవచ్చు కదా అనుకుంటాను. మరి ఎందుకు చెప్తారో నాకైతే తెలీదు, కానీ బాగానే చెప్తారు. బ్లౌజ్ చాలా బాగుందండి అని మళ్ళీ చెప్తూ ఉంటారు. ఎందుకా అనుకుంటాను. మరి అయితే నాకైతే తెలీదు. ఒకవేళ మళ్ళీ కుడుతూ ఉంటే ఇంకా బాగా కుడతామా అని చెప్తారో మరి అదైతే నాకేం తెలీదు. నేను అలాగా అనుకుంటాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే నేను కట్ చేసుకొని మార్క్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనం మార్క్ వేసుకుంటే చాలా మనం కుట్టుకున్నామంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. మెడకి చూసారు కదా ఇలాగా కరువు స్కేల్తో మనం ఇలాగ మెడకి మార్క్ చేసుకుంటే అందువల్ల ఇంకా నీట్గా వస్తుందండి. ఈ 2.5 ఇంచీలు ఇలా మార్క్ చేసుకొని ఆ డ్రాప్స్లు కూడా 2.5 ఇంచీలు వేసాను. ఎందుకంటే 3 ఇంచీలు అయితే ఎక్కువ లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అవ్వకుండా ఉండాలని 2 ఇంచులన్నర తీస్తాను. ఇది ఒక చిటక అనుకోండి. ఎందుకంటే అంటే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ అటు ఇటు మధ్యలో ఉన్న వాళ్ళకైతే మనకి ముందుకి లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోయిన వాళ్ళని ఏంటంటే ఇక్కడ లూజ్గా ఉందండి అంటారు. దానివల్ల ఏంటంటే మనం 2 ఇంచులన్నర మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదా ఏ విధంగా మార్క్ చేస్తున్నానో ఈ వీడియోలో కంపల్సరీ చూడండి. చూసారు కదా ఎంత బాగా షేప్ వచ్చిందో. హ్యాండ్స్ చూసారు కదా చాలా బాగా షేప్ వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా. ఎందుకండి హ్యాండ్స్ అయితే మనకి మనం క్లియర్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి షేప్ ముక్కలు అయితే ఇదిగోండి ఈ విధంగా నేను మార్క్ వేసుకున్నాను. ఎంత సింపుల్గా వేసానో కూడా మీరు చూసారు కదా. ఇంకొక కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇంకేంటంటే మూడోది కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా షేప్ ముక్కలు వేరే ముక్కలు వేయకుండా ఈ ముక్కలే చక్కగా కుట్టియచ్చు. ఇదిగోండి అయిపోయింది కదా. 8 సరిపోయింది చూసారా. 8 ముక్కలు వచ్చాయి సూపర్గా. ఇంకా ఏం వేయవసరం లేదు. లైనింగ్ ముక్కలు అదే షేప్ ముక్కలకి ఏం వేయవసరం లేదు. అందువల్ల సింపుల్గా కూడా కుట్టేసుకోవచ్చు. ఏం చేస్తున్నా అంటే మెడ ముక్కలు కట్ చేస్తున్నాను చూసారు కదా. మెడ రౌండ్గా తిరగాలంటే ఇదో చిటక